గురుగారు ఇప్పుడు శ్రీ విద్యకి వేద ప్రమాణం. శ్రీ విద్యకి వేద ప్రమాణం అంటే శ్రీ విద్య వేద విద్య కాదా అని అడుగుతున్నారు మీరు. వేదంలో ఉందా లేదా? అదే వేద ప్రమాణం అంటే అదే మీరు అడిగేది. శ్రీ విద్య వేద విద్య కాదా అని. ఇక్కడ విద్యల్లో వేద విద్య కామ్య విద్య అని రెండు రకాలు ఉంటాయి. ఇది పూర్తిగా కామ్య విద్య అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది కామ్య విద్య కాదు, వేద విద్య. అండ్ అనదర్ థింగ్ ఏమంటే మనకు తెలియాల్సింది శ్రీ విద్య మోక్ష విద్య. ఇక్కడ ఉపనిషత్తులో మంత్రం ఉంటుంది, కామోయోని కమలా వజ్ర పాణిర్గుహ ఇలా మంత్రం ఉంటుంది. ఏమిటి మంత్రం అంటే పంచదశి మహామంత్రం, అది షోడశి మహామంత్రం ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క మంత్రం అయినటువంటి నవాక్షరి ఐం క్లీం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే మంత్రం ఉపనిషత్తులో ఉంది. అమ్మవారి మంత్రాలు చాలా వరకు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి. ఇప్పుడు సరస్వతి ఉపనిషత్తు అని ఉంటుంది. ఆ సరస్వతి ఉపనిషత్తులో ఓం నమ భగవతే మహాసరస్వత్యై నమః, ఓం శ్రీం హ్రీం ఐం మహాసరస్వత్యై నమః, ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి మంత్రాలు. అలాగే సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్తులో లక్ష్మీ మంత్రాలు చెప్పబడ్డాయి. అది మిగిలిన దేవి ఉపనిషత్తు, త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తుల్లో అమ్మవారి మిగిలిన మంత్రాలు చెప్పబడ్డాయి. మరి శ్రీ విద్య వేద విద్య కాదు అని ఎలా అంటారు? ఉపనిషత్తుల్లో ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చే అనుమానం ఏమంటే వెంటనే వాళ్ళు అడిగేది, అది ఉపనిషత్తు కదా, ఉపనిషత్తు ఋషి ప్రోక్తం కదా, అది వేదంలో భాగం కాదు కదా అని గనక అంటే, వారి పిచ్చిమానం వల్లారా మంత్రాలన్నీ ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి. మనం అమ్మవారి మంత్రాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి, ఆ మంత్రాలు లెక్కలోకి తీసుకోవద్దు అని కనుక అనుకుంటే, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అది కూడా ఉపనిషత్తులోదే. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం అది కూడా నారాయణోపనిషత్తులోది. కాబట్టి ఇక్కడ మంత్రాలన్నీ వాటిల్లో ఉపనిషత్తుల్లోనే ఉంటాయి. వేదంలో ఏ మంత్రాలు ఉండవు, వేదంలో దేవత ఉండడు, వేదంలో ఏ దేవత ఉండడు. వేదంలో పూజించబడే దేవత ఎవరు అంటే ఇంద్రుడు, అగ్ని, వాళ్ళు, వరుణుడు, వాయువు. ఆ దేవతలు ఇప్పుడు లేరు. ఇప్పుడు మనం పూజలు చేస్తున్నటువంటి ఈ దేవతలు ఎవరు కూడా వేదంలో లేరు. కాబట్టి మీరు ఏదైనా అత్తెలీటాటలు చూపించి ఇది శ్రీ విద్యకి సంబంధించిన మంత్రాలు వేదంలో లేవు కదా, ఉపనిషత్తు వేదంలో భాగం కాదు కదా అని అంటే అప్పుడు మీ మంత్రాలు ఉండవు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు ఏ ఉపనిషత్తుల్లో ఈ మంత్రాలు ఉన్నాయని చెబుతున్నారో ఆ ఉపనిషత్తుల్లోనే మిగిలినటువంటి శ్రీ విద్యాపరమైన మంత్రాలు కూడా ఉన్నాయి అని గుర్తించండి. దేవి ఉపనిషత్తులో చెబుతుంది, దేవతలంతా వెళ్ళి ఆ పరమేశ్వరుని అడుగుతారు, అమ్మా నువ్వు ఎవరివి, నువ్వే సృష్టి స్థితి లయాలు చేసేటువంటి పరమేశ్వర స్వరూపానివా, నీ గురించి చెప్పు అని అంటే నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని చెప్తుంది అక్కడ. దేవి ఉపనిషత్తు చూసుకోండి పోయి. అలాగే త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, వీటిని చదవండి, వాటిల్లో ఉంటాయి. అమ్మవారి యొక్క మంత్రాలు కూడా ఉపనిషత్తుల్లో వేదంలోనే ఉన్నాయి. అంటే గురుగారు ఇప్పుడు అమ్మవారి ఉపాసన మనం చేసేటప్పుడు మనం బహిర్యాగంగా చేస్తుంటాము, కొంతమంది భావనాత్మకంగా అంతర్యాగంగా చేస్తుంటారు. అంటే ఏ విధంగా చేసినప్పుడు మనకు అంతర్యాగము బహిర్యాగము అంటే సాకార బ్రహ్మోపాసన, నిరాకార బ్రహ్మోపాసన. బహిర్యాగము అంటే ఒక దేవతా విగ్రహాన్ని కానీ, ఒక ఫోటోని కానీ, ఒక యంత్రాన్ని కానీ ఎదురుకుండా పెట్టుకుని అందులో దేవత ఉన్నది అని భావించి దాన్ని మనం పూజ చేయటం. అంటే దేవతను ప్రత్యక్షంగా ఎదురుకుండా పెట్టుకుని పూజ చేయటం, దాన్ని బహిర్యాగము అంటారు. దీన్ని సాకారోపాసకులు చేస్తారు. అంటే పరమేశ్వరుడికి ఒక రూపం ఉన్నది అని నమ్మేవాళ్ళు. నిరాకారోపాసకులు, నిరాకారులు అంటే భగవంతుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఆకారం లేని భగవంతుడి పూజ ఏం చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అంతర్యాగం చేస్తారు. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావించి తనలోనే అమ్మవారు ఉన్నది అని చెప్పి అధర్వణ వేదంలో మనకి ఈ భావనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు చెప్పబడింది. ఉపనిషత్తు పేరే భావనోపనిషత్తు. భావన అంటే మనం అనుకోవటం, ఊహించుకోవటం.
అలా ఊహించుకుని నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావన చేసి నాలోనే దేవత ఉన్నది, నా షట్చక్రాల్లోనే అమ్మవారు ఉన్నది అని భావన చేస్తూ ఇదే అమ్మవారికి నేను చేసేవంటి అర్చన. ఇదిగో స్నానం సమర్పయామి అంతే, స్నానం సమర్పణ చేసాం. ఏముండదు ఇక్కడ, నీళ్లు పోయటం రుద్దటం ఇవే ఉండవు. స్నానం చేయించినట్టుగా మనం భావన, అది ఇక్కడ ఆ భావనోపనిషత్తు. ఆ భావనోపనిషత్తులో చెప్పారు ఎలా ఏ రకంగా అమ్మవారిని అర్చన చేయాలి అంటే దాన్ని అంతర్యాగము అంటారు. మన శరీరంలోనే అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన. భగవంతుడే పరమేశ్వరుడు ఎక్కడుందంటే నువ్వే పరమేశ్వర స్వరూపానివి, నీ దేహం వేలా దేవాలయం, అందులో ఉండేటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో అదే పరమేశ్వర స్వరూపము. దాన్ని కనుక్కోవాలంటే చజేది అజ్ఞాన నిర్మాణం సోహంభావేన పూజయే తట్టోది ఉపనిషత్తు. అజ్ఞానాన్ని వదిలిపెట్టి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావన చేస్తే నీకు ఆ పరబ్రహ్మ, నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మం సాక్షాత్కరిస్తుంది. కాబట్టి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి ఉడికే అనుకోవటమే, ఏముండదు అక్కడ. మీకు ఇందులో ఒక్క ఉదాహరణ చెప్తా. అంటే ఈ ఊహించుకోవటం ఎలా ఉంటుందంటే పూజ అంతా అయిపోయిన తర్వాత భగవంతుడికి ప్రయత్నం చేస్తాం. మూలాధారాది బ్రహ్మ విల పర్యంతం, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గదాగత ప్రాదక్షిణ్యం అంటే కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధారంలో ఉంటుంది కుండల్ని, ఆ కుండల్ని అక్కడి నుంచి ఇక్కడ బ్రహ్మరంధ్రం దాకా పంపించి మళ్ళీ మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం పైకి కిందికి పైకి ఇలా గిరా తిప్పటమే అదే ప్రదక్షిణ. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, కిందకి పైకి తిప్పాలి అంటే ఆ కుండలిని శక్తిని జాగృతం చేయటంలో మంచి సాధించాలన్నమాట. అలా సాధించినటువంటి యోగికి మరు జన్మ ఉండదు అని చెప్తాను. అది అంతర్యాగం అంటే నీ శరీరంలోనే పరమేశ్వర స్వరూపాన్ని భావన చేసి అర్చన చేయటం. ఈ శ్రీ విద్యా క్రమంలో కుండలిని జాగృతం కూడా ఉందండి. అబ్బో లలితా శాస్త్రం చదవండి మీరు. లలితా శాస్త్రంలో అద్భుతమైనటువంటివి ఉంటాయి. అసలు కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది, అంటే మూలాధార చక్రంలో 3.5 చుట్లుగా, ఆధార చక్రానికి అక్కడ స్వయంభూలింగానికి 3.5 చుట్లుగా చుట్టుకుని నిద్రావస్థలో ఉంటుంది. ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి ద్వారా పైకి పంపించాలి. అంటే సుషుమ్నా నాడి ద్వారా వెళ్ళాలి అంటే మధ్యలో మనకి ఈ షట్చక్రాలు భేదనం చేయాలి. షట్చక్ర భేదనం అది చాలా ముఖ్యమైనటువంటిది. మూలాధారైకలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్విత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారంభుజారూఢ సుధాసారా వివర్షిణి. ఆ గ్రంథి భేదనం ఎలా చేయాలి అనేది లలితా శాస్త్రం శ్రీ విద్యకి చాలా గొప్పదైనటువంటి పుస్తకం. శ్రీ విద్యకి వివరణ ఇస్తూ ఉన్నటువంటి పుస్తకాల్లో లలితా శాస్త్రం చాలా గొప్పదైనటువంటిది. నేను రాసిన లలితా శాస్త్ర భాష్యం తీసుకొని చదవండి. అందులో ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. ఆ కుండలిని శక్తి ఎలా ఉంటుంది. జాయేత్ కుండలిని దేవీం ఇష్టదేవస్వరూపిణి సదా షోడశవర్షీయం తపయోధరామ. కుండలిని శక్తి ఎలా ఉంటుంది, భుజంగాకార రూపేణ మూలాధారం సమాత్రిత, అది పాములాగా నిద్రావస్థలో ఉంటుంది. దాన్ని జాగృతం చేసి పైకి పంపాలి. పైకి పంపేటప్పుడు ఈ గ్రంథిత్రయాన్ని భేదించుకుంటూ వెళ్ళాలి. అది ఎలా భేదిస్తుంది, ఇవన్నీ కూడా లలితా శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ జాగృతి జరిగినప్పుడు వారిలో ఎన్నో రకాల ప్రకంపనలు వస్తుంటాయి అంటారు. ఆ సమయంలో అమ్మవారు మరి ఏ విధంగా మనం కాపాడుతారు? ఈ మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని మనం జాగృతం చేయాలి అంటే సాధకుడు దీంట్లో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తూ అప్పుడు కుంభకం చేసి బుధస్థానాన్ని తన్నిపట్టినట్లయితే ఇప్పుడు దీనికి అంతటికీ ఏమిటంటే ఆ మూలాధారంలో ఇలా స్వయంభూలింగానికి 3.5 చుట్లుగా చుట్టుకుని అధోముఖంగా ఇలా నిద్రపోతూ ఉంటుంది.
అప్పుడు మానవుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూరుకుపోయి ఉంటాడు. మనం జాగృతం చేశాము అంటే ఇది బుసలు కొడుతూ పైకి లేస్తుంది. ఎలా జాగృతం చేస్తాము అంటే ఈ శరీరంలో ఇడా పింగళ 2 నాడులు ఉన్నాయి. ఇడా పింగళ నాళ్ళు. ఈ ఇడా పింగళ నాళ్ళు ఎలా ఉన్నాయి అంటే సుషుమ్నా నాడికి అటు ఇటు 2 వైపులా ఉంటాయి ఇడా పింగళ నాళ్ళు. ఈ ఇడా పింగళ నాళ్ళ గుండా సూర్య చంద్రులు ఇద్దరు కూడా తిరుగుతూ ఉంటారు. ముందేమో చంద్రుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, తర్వాత సూర్యుడు వస్తూ ఉంటాడు. ఈ చంద్రుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చంద్ర కిరణముల నుంచి అమృతపు బిందువులు జాలువారుతూ ఉంటాయి. అలా జాలువారినటువంటి అమృతపు బిందువులన్నింటినీ కూడా ఆహారాన్ని తీసుకొని నిద్రావస్థలో హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఈ కుండలిని శక్తి. వెనకాల నుంచి వచ్చినటువంటి సూర్యుడు ఆ అమృతపు బిందువుల్ని హరించి వేస్తూ అవి తెరగా మిగిలినవి ఏమన్నా ఉంటే ఆవిరి చేసేస్తూ ఉంటాడు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో, మనం కాలి మడమతో గురస్థానాన్ని తన్ని పట్టాము అంటే నిశ్వాసాన్ని ఆపాము, ప్రాణాయామం చేసాము, అప్పుడు నిశ్వాసాలు ఆగిపోతాయి. ఆగిపోతే సూర్యచంద్రుల గమనం ఆగిపోతుంది. గమనం ఆగిపోయింది అంటే చంద్రుడి యొక్క కిరణాల నుంచి అమృత బిందువులు రావు. రాకపోతే కుండలిని శక్తికి ఆహారం లేదు. ఎప్పుడైతే ఆహారం లేకపోయిందో దానికి ఆకలిస్తుంది, బుసలు కొడుతూ పైకి నిద్రలేస్తుంది. ఏం చేస్తుంది? అది కదలటానికి చోట్లేదు, ఉన్నది ఒక్కటే రంధ్రం ఉంటుంది. ఏది? సుషుమ్న గుండా పైకి ఉంటుంది ఆ రంధ్రం. కాబట్టి అది బయలుదేరాలి అంటే ఆ సుషుమ్నా నాడి గుండా అందులో ప్రవేశించి అప్పుడు పైకి వస్తుంది. ఆ పైకి వస్తే అక్కడ 3 గ్రంథులు అడ్డం ఉంటాయి. షట్చక్రాలు ఉన్నాయి కదా శరీరంలో. మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, 6 చక్రాలు. ఈ 6 చక్రాలు దాటిన తర్వాత మనకి సహస్రాధార పద్మం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ఈ సుషుమ్నా నాడి గుండా బయలుదేరి పైకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంది. 2 చక్రాలకి మధ్యన ఒక చిక్కు ముడి ఉంటుంది, దాన్నే గ్రంథి అంటాం. ఈ గ్రంథి అంటే ఏమంటే వంట ఇంట్లో కడుగుతూ ఉన్నప్పుడు ఆ నీళ్లు బయటికి పోవడానికి ఒక తూము పెడతాము. ఆ తూము నుంచి బయటికి పోవాలి. కానీ ఇంట్లో చెత్త ఏదో కొంత పోయి ఆ తూములో అడ్డం పడింది, నీళ్లు పోవు. అది గ్రంథి అంటే ఇక్కడ. మరి అందులో నుంచి పోవాలి అంటే మనం పుల్ల తీసుకుని పొడి చేస్తే చెత్త బయటికి వెళ్ళిపోతుంది, నీళ్లు ఆగి వెళ్ళిపోతాయి. అదే ఇక్కడ చేసేది. అది ఆ చెత్తని బయటికి తోయటమే గ్రంథి భేదనం. సాధకుడు తన యొక్క ఈ ధ్యానంతో దాన్ని బయటికి పంపించేస్తాడు, గ్రంథి భేదనం చేస్తాడు. అది గ్రంథి భేదనం అయితే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి 3 రకాలైన గ్రంథుల్ని ఛేదించుకొని అప్పుడు సహస్రారంభుజారూఢా సుధాసార వివర్షిణి పైన ఉన్నటువంటి ఇలా ఉంటుంది ఆ శాస్త్రదళ పద్మం. ఇక్కడ ఉంటుంది, అధోముఖంగా ఉంటుంది. దానికి ఇక్కడ తామర దుద్దు ఉంటుంది, మధ్యలో ఉండేది ఆ తామర దుద్దు అది చంద్ర మండలం. అక్కడ ఉన్నటువంటి చంద్రుడు నిత్యకళాయుక్తుడు. అదంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. అక్కడ అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఆ అమృతం అంతా కూడా ఈ చల్లదనానికి ఘనీభవించిపోయి ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి ఆ జాగృతం అయిందో అప్పుడు స్వాదిష్టాన చక్రంలో అగ్ని అనేది ఆవిర్భవిస్తుంది. ఈ అగ్ని ముందు ఈ సుషుమ్నా నాడి గుండా పైకి వెళ్ళిపోతుంది. దాని వెనకాల కుండలిని శక్తి వెళ్తుంది. ఈ సుషుమ్నా నాడి గుండా పైకి వెళ్ళిపోయినటువంటి ఈ అగ్ని వల్ల అక్కడ ఘనీభవించినటువంటి ఆ అమృతం అంతా కూడా ద్రవ రూపంలోకి మారుతుంది. అంటే మనం స్టవ్ మీద నేతి గిన్నె పెడితే అందులో ఉన్నటువంటి నెయ్యి కరిగినట్టుగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ కుండలిని శక్తి పోయి ఆ జిడ్డును అలా కరిచి పట్టుకుంటుంది. ఇది ఎప్పుడైతే కరిచి పట్టుకుందో అక్కడ పంటి ఘాట్లు అనేవి ఏర్పడతాయి. ఆ పంటి ఘాట్ల గుండా కరిగి ఉన్నటువంటి ఆ అమృతం అంతా కూడా కిందికి స్రవిస్తుంది, ధారలుగా కిందికి పడుతుంది. నాకు కనిపిస్తుంది అని మీరు అనొద్దు, మీకు కనిపిస్తుంది. ఎప్పుడు? మీరు కూడా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు. మీకు కనిపించాలంటే మీరు ఆ స్థితిలోకి వెళ్ళి చూడాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని నాకు కనిపించలేదు ఆకాశంలో ఉన్నది అంటే మీరు ఆకాశంలోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అమృతం అంతా కూడా ధారలుగా కింద పడుతుంది. కింద పడినటువంటి ఆ అమృతంతో ఈ యోగి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలము తడపబడుతుంది. ఆ సమయంలో ఈ యోగి పొందేటటువంటి ఆనందం అనేది ఉన్నదే అది అనిర్వచనీయము, అనుభవైక్య వేద్యము. అది ఇలా ఉంటుంది అని మనం చెప్పలేము. ఎవరికి వాళ్ళే ఆ ఆనందాన్ని అనుభవించి తీరాలి. అంత గొప్పదైనటువంటి ఆనందం వస్తుంది.
అవును ఇది ఇక్కడ ఉండేవంటి ఈ కుడల్ని శక్తి.